జూలై 20 అనగా నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి అల్లర్లు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల లాఠీ చార్జీ, టియర్ గ్యాసు, అక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ రాళ్ళు కూడా రువ్విరు. ఎవరిపైన? భద్రత అంటే పోలీసుల పైన. సో అయితే నిన్నేందంటే పార్లమెంటు సమావేశాలు మొదటి రోజు స్టార్ట్ కావడంతో గతంలో పోయిన నెలనే దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రను రిజైన్ చేయాలని ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు మరియు వాంగ్చుంగ్ యొక్క అనుచరులు అంతా కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నకు పిలుపునిచ్చారు. అయితే ఆల్రెడీ వాంగ్చుంగ్ గారు నిరహార దీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరహార దీక్ష దేనికోసము? ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. దేనికి? పేపర్ లీకేజ్ అయినందువలన అతను ఆ శాఖకు అన్ఫిట్. సో దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల జీవితాలను బలిగొన్నాడు కాబట్టి. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ అనేది చాలా పెద్ద వ్యవహారం. దేశానికి వెన్నెముక లాంటిది. ఏది? విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థలో అందులో వైద్య వ్యవస్థ. వైద్యంలో కూడా అంటే నీట్ పేపర్ అంటే ఏంది? వైద్యానికి సంబంధించిన వారు, డాక్టర్ల సంబంధించిన వారు. సో ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగిన ఉద్యమంలో అనేక మందికి గాయాలైనవి, పోలీసులకు కూడా గాయాలైనవి. అయితే దీని వెనకాల ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం ఆరోపిస్తుంది? విద్యార్థులు కాని వారు కూడా ఉన్నారు, అనుమానితులు కూడా ఉన్నారు. ఒకవేళ విద్యార్థులు గనక అయితే శాంతియుతంగా ధర్నా చేయాలి, నిరసన తెలపాలి. అంతేగాని రాళ్ళు రువ్వడం ఏంటి, అక్కడ ఉన్న పోలీసుల పైన దాడి చేయడం ఏంటి అని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒకప్పుడు సేమ్ అన్నా హజారే గారు కూడా 2011 సంవత్సరంలో లోక్పాల్ బిల్లు అంటే అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని ఇదే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే, నిరాహార దీక్ష చేస్తే కొన్ని లక్షల సమూహాలు ఆయనకు మద్దతు ఇచ్చినాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ సపోర్ట్ ఇచ్చారు. కానీ నేడు అదే విధంగా విద్యా వ్యవస్థ పైన ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులకు అయితే వీరికి సపోర్ట్ ఎవరు చేస్తారు? వాంగ్చుక్. ఇతనికి పెద్ద పెద్ద వారిని సపోర్ట్ రావడం లేదు. ఎందుకు? 15 సంవత్సరాల క్రితం చేసినటువంటి అన్నా హజారే గారికి వచ్చినటువంటి మద్దతు నేడు రావడం లేదు. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో అనేక రకాల అయినటువంటి కుంభకోణం జరగడం వల్ల అప్పట్లో పబ్లిక్ విసుకొచ్చి అతనికి మద్దతు తెలిపారు. ఆనాడు ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ దాన్ని క్యాచ్ చేసుకునేది. సో నేడు కూడా ప్రతిపక్షాలు ఈ యొక్క ధర్నకు మద్దతుకి ఇస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరియు వాంగ్చుక్ గారు చేసినటువంటి ఈ యొక్క అమరహన్ నిరహార దీక్షకు మద్దతు తెలిపితే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పుడు కూడా ఢిల్లీని గడగాలించరు అని చెప్పుకోవచ్చు.